మము వలననే మనకు సహాయము కలుగుచున్నది. అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచనులైన సర్వశక్తుల దేవ, దీనులము పాపులము మేము స్వాభావికంగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధంగా పాపము చేస్తూ మరియు నీరు ఒప్పుకొంటున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనొచ్చు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయంకై వచ్చున్నాము. మా కొరకు చనిపోటుకై ఈ జనతే కుమారునిచ్చిన మిగులు కనికరము దేవ, మమ్మల్ని కనికరించి ఆ నిమిత్తం మా సమస్త పాపములు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్యం పొందినట్లు నేను వచ్చే సరైన జ్ఞానము, నీ వాక్యము తగిన విధేయతను ఆయన్ని పరిశుద్ధాత్మను వృద్ధి పొందుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలంలో మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు, వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. యెరూషలేమును ప్రేమించు వాళ్ళరా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వాళ్ళరా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవునికి మహిమ
సర్వశక్తిగల దేవ మా